మీరసలు దేనికి రాయబోతున్నారనేది తెలియాలండి అసలు. ఏ మీడియంకి రాయబోతున్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సినిమా అనేది రెగ్యులర్ సినిమా కాదండి ఇప్పుడు. సినిమా అంటే ఎందుకంటే అందరూ వచ్చి సినిమా చూడట్లేదు కదా! ఇప్పుడు డబ్బులిచ్చి ఎవరు చూడట్లా. అక్కడ సినిమా వచ్చేదంతా 1000,00,00,000, 500,00,00,000 ఉండే సినిమాలకే మనం ఎళ్లి చూసి డబ్బులిచ్చి చూస్తున్నాం. ఆ సినిమాలంతా ఏంటంటే విజువల్ గ్రాండ్యూర్, ఆ హీరో ఇది ఎలివేషన్స్ అవి సినిమాలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలకొస్తే ఓటీటీలో చిన్న సినిమాలు, లేదు యూట్యూబ్ సినిమాలు, లేదంటే వెబ్ సీరియల్స్. సో, ఇది తీస్తున్నప్పుడు మీరు ఫస్ట్ దేనికి చేస్తున్నాం మనం అనేది మనకు తెలియాలి రైటర్‌గా. సినిమాకి రాస్తున్నానా? అంటే పెద్ద సినిమాకి రాయబోతున్నానా నేను? పెద్ద సినిమాకి రాయబోతే ఎలా రాయాలి? అక్కడ మనం లాజిక్స్ అవన్నీ వెతుక్కుంటూ అలా కాదు. విజువల్ గ్రాండ్యూర్, కథ స్పాన్ చాలా ఉండాలి. చాలా కథ స్పాన్ ఉండాలి. అంటే ఏదో చిన్న ఇన్సిడెంట్ తీసుకొని మీరు సినిమా చేయలేరు ఇవాళ రేపు. లాజిక్ అనేది పెద్ద సినిమాలకి లాజిక్‌లుండవు. ఇప్పుడు హీరో ఇట్టా కొమ్ముతో నలుగురిని పైకెత్తి ఇట్టా పడేస్తాడు. అదెట్టా లాజికల్‌గా అవుతదంటే మీరది పెద్ద సినిమాలకి లాజిక్ చూడకూడదు. ఒక చిన్న సినిమాలు ఇప్పుడు ఈ ఓటీటీ సినిమాలు అవి చూస్తున్నప్పుడు లాజిక్స్ మనం కరెక్ట్‌గా చూడాలి. సో, అలా రాస్తున్నామా? లేదు ఒక ఓటీటీకి ఒక సినిమాలాగా చిన్న బడ్జెట్ ఏదైనా చేస్తున్నామా? దానికి తగ్గట్టు సినిమా ఇది ఉండాలి. వెబ్ సీరీస్ చేస్తున్నారా? వెబ్ సీరీస్ చేస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు లాజిక్స్, డీటెయిలింగ్ ఇవన్నీ కూడా వెబ్ సీరీస్‌కవి. ఇక సీరియల్స్ చేస్తే మీకు అందరికి తెలిసిందే. నేను చెప్పాల్సిందేం లేదు. మీ టార్గెట్ ఏ ఆడియన్స్‌కి మీరు చెప్తున్నామో ఆ ఆడియన్స్ ఫిక్స్ అవ్వాలి. అలాగే ఏ మీడియంకి చెప్పబోతున్నామో అది ఇంపార్టెంట్ అది.